ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు దగ్గర రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ గురించి మనమైతే డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉండుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ చెప్పే కదా, మన గోదావరి నది దగ్గర రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. మొత్తం 550 మీటర్ల పొడవున్న ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికోసం 14 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా విశేషత కలిగి ఉన్న ప్రాజెక్టు. అదే మన గోదావరి గట్టు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. మన ఆంధ్రప్రదేశ్కి గోదావరి నది ఒక అత్యాధునిక సాంస్కృతిక చిహ్నం. ఇప్పుడు గట్టు ప్రాంతంలో రివర్ ఫ్రంట్ నిర్మాణం వల్ల పర్యాటక రంగం కొత్త శిఖరాలకు చేరుతుంది. ఈ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేస్లో జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుందో ఫస్ట్ మనం మ్యాప్లో చూద్దాం. తర్వాత అక్కడ ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో తెలుసుకుందాం. మరి ఫస్ట్ మ్యాప్లోకి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన గోదావరి నది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నది ఇది. సో ఈ నది దగ్గర మన రాజమహేంద్రవరం దగ్గర పద్మావతి ఘాట్ ఉంది కదా, దీన్నే గోదావరి ఘాట్ కూడా అంటారు. ఈ ప్లేస్లో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే రివర్కి పక్కన ఒడ్డు ఉంటుంది కదా, ఆ ఒడ్డుని డెవలప్ చేస్తున్నారు. ఎలా డెవలప్ చేస్తున్నారో మీకు నేను మన ముందుకు వెళ్ళే కొద్ది వీడియోలో తెలుసుకుంటాం. ఈ వీడియోలో మీకు మ్యాప్లో ఏం చూపిస్తున్నా అంటే, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ ఎక్కడనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాప్లో చూపించాను. చూస్తున్నారు కదా, ఇది మన రాజమహేంద్రవరం మ్యాప్. సో మనమైతే మన పద్మావతి ఘాట్ దగ్గరకు వస్తాం కదా. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరలో మన పద్మావతి ఘాట్ అయితే ఉంటుంది. ఆ పద్మావతి ఘాట్ దగ్గర ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనమైతే విజువల్స్ చూస్తాం. అండ్ అక్కడ మనకు చాలా క్లియర్గా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ లెంత్ వచ్చేసి 550 మీటర్స్, అంటే 0.55 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్లోని ఎగ్జాక్ట్గా ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, అండ్ అలానే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే మనకి డెవలప్మెంట్ జరుగుతుంది. మీకు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ అలాగే ప్రస్తుతం అక్కడ ఏం వర్క్ జరుగుతుందో కూడా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే అక్కడున్న 2 బ్రిడ్జ్లను కూడా మీకే చూపిస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మరి చూసేద్దామా? గోదావరి గట్టు అంటే రాజమండ్రి లేదా కొవ్వూరు బ్రిడ్జ్ ఉంది కదా, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గర ఉండే సమీపం అక్కడ మనకి గట్టు అయితే ఉంటుంది. దాన్ని గోదావరి గట్టు అని పిలుస్తారు. పద్మావతి పుష్కర్ ఘాట్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు గోదావరి పుష్కరాల సమయంలో వస్తారు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఇప్పటి వరకు తీర ప్రాంతం సరైన సదుపాయాలు లేకుండా ఉంది. సరైన సదుపాయాలు కలిగించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పర్యాటక స్థాయిని పెంచడం కోసం. ఈ గోదావరి గట్టు ప్రాంతాన్ని ఒక అందమైన పబ్లిక్ స్పేస్గా మార్చడం కోసం. స్థానిక ఆర్థిక వ్యవస్థ, చిన్న వ్యాపారులు, హోటళ్లకు లాభం చేకూరేలా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తీసుకురావడం కోసం ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ప్రధాన అంశాలు ఏంటంటే, రివర్ ఫ్రంట్ వాక్వేలు, రివర్ ముందు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సుందరంగా నిర్మించబడతాయి. అలానే సాయంత్రం సమయంలో లైటింగ్ మరియు బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉంటాయి. గార్డెన్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ లైటింగ్తో ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తాయి. ఫుడ్ కోర్ట్స్, సాంస్కృతిక కేంద్రం, స్థానిక ఫుడ్ కోర్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, కళా ప్రదర్శనలు అన్నీ ఉంటాయి. అలాగే ఛాయాచిత్ర ప్రదేశాలు, అంటే మనకి తెలుసుగా సెల్ఫీలు తీసుకుంటాం, నదీ దృశ్యాలు చూపించే టవర్లు, అంటే అలా మనకి రివర్ బ్యాక్ వ్యూలో సూపర్గా వచ్చే ఫోటోలు తీసుకునేలా కొన్ని టవర్స్ని కూడా నిర్మిస్తారు. తర్వాత వాటర్ స్పోర్ట్స్, మనకు తెలిసిందే కదా, మన అమరావతి దగ్గర ఒక ఐలాండ్ అయితే ఉంటుంది, భవానీ ఐలాండ్.
ఆ ఐలాండ్లో మనకి వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది చూడండి. సో అలానే ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ అనేది మొదలు పెడతారు. సో మీరు అవి కూడా చూడొచ్చు. ఆ వాటర్ స్పోర్ట్స్ ఏంటంటే సేఫ్ బోటింగ్, అడ్వెంచర్ సైకిల్ ట్రాక్, చిన్న ఫ్యామిలీ రైడ్స్. అంటే సూపర్గా మనం అలా సరదాగా ఈవినింగ్ టైంలో బోట్ రైడ్కి వెళ్ళొచ్చు. తర్వాత ఒక చిన్న థియేటర్లో కూడా అరేంజ్ చేస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలానే సంగీత కార్యక్రమాల కోసం ఈ స్క్రీన్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? స్థానికులు ఉంటారు కదా, లోకల్ పీపుల్, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఎలా అంటారా? గైడ్ ఉంటారు, ఒక గైడ్ మామూలు గైడ్ చేసుకుంటూ మనీ సంపాదించుకోవచ్చు. పాన్ షాపులు, ఫుడ్ సెంటర్లు, అక్కడ పాన్ షాప్ పెట్టుకున్నా లేదా ఫుడ్ సెంటర్ పెట్టుకున్నా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. చిన్న వ్యాపారులకు జోరుగా వ్యాపారం సాగుతుంది. యువతకు సాంస్కృతిక ప్రోత్సాహం ఉంటుంది. ఈవినింగ్ టైంలో చిల్ అవడానికి మంచి ప్లేస్ కావాలి కదా మనకి. సో ఇది రెడీ అవుతుంది. తర్వాత ఆరోగ్యానికి అనువైన వాక్వేలు, పార్కులు. ప్రస్తుతం ఉన్న పొల్యూషన్లో మంచి గాలి కావాలంటే మంచి గ్రీనరీ ఉండాలి. అలాంటి గ్రీనరీని ఇక్కడ డెవలప్ చేస్తారు. ఇంకా టూరిస్ట్తో పాటు స్థానికులకు కూడా సౌకర్యాలు ఉంటాయి. ప్రాజెక్ట్ స్టేటస్ చూస్తున్నట్లయితే మనకి ఇందులో 2 ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో వాక్వేలు, ఫౌంటైన్ నిర్మాణం పూర్తి చేస్తారు. రెండో ఫేజ్లో బోట్ జెట్టీలు, ఫుడ్ కోర్ట్లు, సాంకేతిక సదుపాయాలు సమకూరుస్తారు. ప్రభుత్వ మరియు మున్సిపల్ సమన్వయం వల్ల నిర్మాణం వేగం సాగుతుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక శ్రద్ధ. పర్యావరణాన్ని అలానే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రక్రియలో వృక్షాల పరిరక్షణ, గ్రీన్ జోన్లు, ప్లాస్టిక్ రహిత జోన్లు లక్ష్యం. భవిష్యత్తులో నేషనల్, ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించేలా డిజైన్. నదీ తీరంలో వేరువేరు ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మనమైతే అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని చూద్దాం. అలాగే ప్రస్తుతం అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ముందు కనిపిస్తుంది ఇదే పుష్కర్ ఘాట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రస్తుతం ఎలా ఉందనేది. సూన్ ఇదంతా కూడా చేంజ్ అవబోతుంది అండ్ కంప్లీట్గా సూపర్గా డెవలప్ చేయబోతున్నారు. ఎలా డెవలప్ చేయబోతున్నారు అనే విషయాలు కూడా మీకైతే నేను చూపిస్తాను. ఇంకా మనం ముందుకు వెళ్ళాక అక్కడ మనకి చాలా క్లియర్గా ఉందన్నమాట అక్కడ ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది. సో ఇక్కడ మనకి ఇంకా ఏం జరగలేదు, కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి చేంజెస్ జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా అక్కడ లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. మొత్తం అక్కడ చూస్తున్నాం కదా, వర్క్ జరుగుతున్నట్టు మనకు అనేది కనిపిస్తుంది. మొత్తం అక్కడ ప్రొక్లైనర్తో లెవెలింగ్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ మొత్తం ఎలా చేంజ్ అవుతుందో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకి రైట్ సైడ్లోనే బ్రిడ్జ్ అయితే ఉంది. అదే రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. పైనుంచి వెహికల్స్ వెళ్తాయి, కింద నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. చూడడానికి వ్యూ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూసి ఉంటారు, విజువల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఎలా వచ్చినది మీరు కామెంట్ రూమ్లో తెలియజేయాలి. ఈ ప్లేస్లో మనం చూస్తున్నట్లయితే మనకి ఆ ప్లేస్లో ఒక ప్రొక్లైనర్ అయితే ఆగుంది, మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లోని. సో ఇదంతా కూడా మనకి వర్క్ చేయడానికి ఇక్కడ ఆగుందనమాట. సో కంప్లీట్గా ఈ ప్లేస్ చూసాక ఎలా చేంజ్ అయిందో. సో ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుందంటే కంప్లీట్గా అక్కడ మనకి ఒక వేర్తో వస్తుంది, ట్రీస్ ఉంటాయి, ఫౌంటైన్స్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది అక్కడ మనకి చాలా క్లియర్గా బోర్డులో పెట్టారు. ఆ బోర్డ్స్ అక్కడే ఉన్నాయి. ఆ బోర్డ్స్ కూడా వీడియో తీశాను. ఆ బోర్డ్స్ కూడా మీకు నేను చాలా క్లియర్గా చూపిస్తాను. చూసారుగా ఘాట్ ఎలా ఉందో అండ్ అలాగే బ్రిడ్జ్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ అలాగే మన ఆంధ్ర గవర్నమెంట్ ఈ డెవలప్మెంట్ చేస్తున్నాయి. సో మీకు ముందు క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అక్కడ చేంజ్ అయితే రాబోతుంది. సో కంప్లీట్గా ఇలా అయితే ఉండబోతుంది. చూసారుగా స్టెప్స్, ఇంకా పక్కన మొత్తం గ్రీనరీ, ఇంకా అలానే ఆ పక్కన చూసుకుంటే జెట్టీస్ ఉన్నాయి. అక్కడ వాటర్ యాక్టివిటీస్ చెప్పే కదా, వాటర్ యాక్టివిటీస్ కోసం అక్కడ మనకి బోట్స్ కనిపిస్తున్నాయి, ఆ విధంగా ఉంటాయి. సో మొత్తం మీరు చూస్తున్నారా, స్టెప్స్ కూడా ఉన్నాయి కిందకు వెళ్ళడానికి. అండ్ అలాగే ఈ ప్లేస్లో బోట్స్ మనకి కనిపిస్తున్నాయి క్లియర్గా. అండ్ ఆ ప్లేస్లో అయితే మనకి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. పైనుంచి మనం ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా. ఇది ఎలా కంప్లీట్ అయిందంటే మాత్రం ఆ ప్లేస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది. ఆ విషయాలు నేను చెప్పాను. మీకు ఇంకా డౌట్ ఉంటే చదవాలనుకుంటే పాజ్ చేసి చదివేయచ్చు. చదివి మీరు కామెంట్ చేయండి నేను చెప్పిన విషయాలు ఏమైనా చేంజెస్ ఉన్నాయనేది. అండ్ అలానే చూస్తున్నారుగా, వన్స్ ఈ ప్లేస్ కానీ ఈ విధంగా డెవలప్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలానే మొత్తం కంప్లీట్గా ఈ ప్లేస్ని ఇలా చేంజ్ చేయడానికి కొంత టైం పడుతుంది కదా.
మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది ఓపెన్ అయిపోవచ్చు అండ్ ఈ విధంగా ప్లేస్ చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయిన తర్వాత కూడా మీకైతే నేను ఈ ప్లేస్ని చూపిస్తాను. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే ఈ వీడియోని బాగా గుర్తుపెట్టుకోవడం అండ్ ఎలాంటి చేంజ్ అవుతుందో కూడా తెలుసుకోవటం. సో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టాటస్ని కొద్ది రోజుల్లో చూపిస్తాను. ఒక 2-3 మంత్స్ తర్వాత స్టాటస్ ఏంటనేది. సో ఫైనలీ మీకైతే చూపించా కదా మన గోదావరి గట్టు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ని ఎలా జరుగుతుంది అండ్ అక్కడ ఎలాంటి చేంజెస్ రాబోతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. గోదావరి గట్టు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేవలం ఒక అభివృద్ధి కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గొప్పతనాన్ని, ప్రకృతి అందాలను ప్రపంచానికి చూపించే ఒక అవకాశంగా నిలుస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మీరు చూడాలనుకుంటున్న స్పెషల్ ఫీచర్లు ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.